హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు నేను ఒక రూపాయి హడావిడిగా రెడీ అయ్యి నెల్లూరు టౌన్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకోసం అనుకుంటున్నారా? పోయిన నెలలో మే నెలలో మేము చేసిన కొన్ని పొరపాట్ల వల్ల కృప 2 కమ్మలు అమ్మవలసి వస్తుంది. అవును, మళ్ళీ తెచ్చుకుంటాం. అవును, కుదవ పెట్టి ఆ డబ్బులతో ఒక పెద్ద ప్రయోగమే. మా జీవితంలో అలాంటి ఎప్పుడు జరగలేదు, జరగతాయి అని కూడా ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇలాంటి జరుగుతాయి, ఇలాంటి వాటి కోసం మనం డబ్బులు ఖర్చు పెడతాం అని ఎప్పుడు అనుకోలేదండి. మీరు అనుకోవచ్చు, ఏందిరా నాయన వీళ్ళు డబ్బులు ఖర్చు పెడతా నవ్వుతూ ఇలా మాట్లాడుతుంటారని అనుకోవచ్చు. లేదండి, కమ్మలు కుదర పెడుతున్నా, ఆ పని కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నా, తెలియని సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. దాని గురించి మళ్ళీ చెప్తాను. ఎప్పుడు చెప్తానంటే, కృపా కమ్మలు ఎప్పుడైతే మేము విడిపించుకొని తీసుకొస్తామో ఆ రోజు ఆ డబ్బులతో మేము ఏం చేస్తామన్నది ఆ రోజు వీడియోలో చెప్తామండి. ముందుగా కొంచెం చెప్పాలి. కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు, బ్రదర్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే మాకు చాలా ముచ్చటేస్తుంది అని కామెంట్ చేస్తున్నారు కదండి. సంతోషంగా ఉండడానికి కారణం ఇదే సీక్రెట్ అనమాట. అంటే మా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో మా సంపాదన కంటే మించి అయితే పోమన్నమాట. తక్కువలేని పెట్టుకుంటాము, ఎప్పుడు ఏదో వస్తుందో తెలియదు కదా అనే ఉద్దేశంతో మేము జాగ్రత్తలో మేము ఉండి హ్యాపీగా ఉంటాం అనమాట. ఈ కష్టాలు బాధలు అంటారా, అవి ఎప్పుడో చిన్నప్పుడు అనుభవించేసాం. ఇంకా అలాంటివి మాకు ఎంత వచ్చినా కానీ చిన్నలాగే అనిపిస్తాయి. మా చిన్నతనంలో కృప ఏమో నాకు తెలియదు, కానీ నా చిన్నతనంలో నేను చేసిన దానికంటే ఇప్పుడు ఉన్న కష్టం ఏం పెద్ద కష్టమేం అనిపించదు, అంతా హ్యాపీగానే ఉంటుంది. అదేనండి మా సీక్రెట్, ఏం లేదు. అంటే మా కొంతమంది డౌట్, అంటే మన తల్లిదండ్రులకి కయ్యగాలులు ఇవి ఉన్నాయి అని అడుగుతున్నారు. నిజంగా చెప్పాలంటే మాకున్న ఒక పెద్ద ఆస్తి ఏదనంటే సర్వేపల్లి రిజర్వాయరు. అదే మా పెద్ద ఆస్తి. అందులో చేపలు పట్టుకొనే మా జీవనాన్ని కొనసాగిస్తాము. కృప వలన కూడా దాని మీద ఆధారపడి బతుకుతాడు. తర్వాత మా అమ్మ కూడా చేపల వ్యాపారం, ఆమె కూడా దాని మీద ఆధారపడి బతుకుతుంది. ఇక నా విషయానికి వస్తే, నేను కొద్ది రోజులు పెయింటింగ్ వర్క్ అని, ఇలాగా టౌన్లో పనులని, తర్వాత వరికోత మిషన్ అని, ఈ విధంగా పొలం పనులు, అన్ని రకాల పనులు చేసుకుంటూ వచ్చి ఇదిగో ఇలాగ మీ ముందుకి ఇలాగొచ్చి ఈ కయ్యాగాలులు కానీ ఇలాంటివి అయితే ఏమీ లేవండి. చూస్తున్నారు కదా రేకులు. అంతకుముందు పూరీలు ఉండింది, పూరీల నుంచి రేకులీళ్ళకి వచ్చాము. ఇంకా దేవుని దయ, మీ ప్రేమ ఇంకా మాపై ఉంటే ఇంకా ఒకరు మంచిగా ఇల్లు కట్టుకుంటాం. ఇంటికి కావాల్సిన పనిముట్లు కూడా తోలేసుకున్నాం అండి. దాదాపు 1,00,000 రూపాయలు పెట్టి అన్నీ సమకూర్చున్నాము. కాకుంటే గవర్నమెంట్ కోసం ఎదురు చూస్తున్నాము, ఎప్పుడు ఇల్లు కాలనీలు వదులుతారో అప్పుడు స్టార్ట్ చేసుకుందామని. ఇలాగా ఉన్నాం. అన్నీ అలా 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 జరిగిపోతూ ఉంది, కానీ అన్నిటిని పట్టి గట్టిగా పట్టుకొని అలాగా దాని గురించి బాధపడుతూ అయ్యో ఎట్ అయిపోయింది అనే లేదు. అలా ఉన్నాం అంతే. హ్యాపీగా జరిగినా మన మంచిగా లేటుగా జరిగినా ముందుగా జరిగినా మన మంచికే. కొద్ది రోజులు ఈ యూట్యూబ్ ఛానల్ మా జీవితంలోకి రానప్పుడు అప్పుడు బాధపడి చాలా కుమిలిపోయాం. నాకు అనిపించింది, నేనే ఇంత దరిద్ర బతుకులో ఉన్నాను, మళ్ళీ నన్ను ఎందుకు ఏం చేసుకుంది ఈ అమ్మాయి, నన్ను చేసుకుని ఇప్పుడు ఈ పిల్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారవుతుందని అప్పుడు అనుకున్నా. దాదాపు ఒక 7 సంవత్సరాల పైన అవుతుంది. అప్పుడు అనుకున్నావు, అప్పుడు పెట్టేది కమ్మలు మేము. చాలా బాధ అనిపించింది అప్పట్లో. పిల్లలను సాకలేను, భార్యను సాకలేను, ఈ బతుకు దండగా చచ్చిపోవటం మేలు అనుకుని వెంకటాచలం రైలు పట్టాల దాకా కూడా వెళ్ళిపోయిందండి నా జీవితం. అది చెప్పలే, అసలు ఎట్లా జరిగిందో తెలీదు. బతికి మీ ముందు ఇలాగ ఉన్నాను, లేకుంటే ఏమై ఉండేది తెలీదు. అలాగా కొన్ని విషయాలు నా జీవితంలో కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా చెప్పేదానికంటే కూడా కామెంట్ ద్వారా వచ్చే మీ యొక్క కామెంట్లో నా జీవితం చాలా మార్చుకున్నాను నేను. నిజంగా అండి, ఎంతో మంచిగా ఆదరించి, ఎంతో మంచిగా సజెషన్ చేశారంటే ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇట్లా ఉండాలని. ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఇంత సక్సెస్ఫుల్గా మేము అప్పుడొక వీడియో
డైలీ అప్లోడ్ చేయకపోయినా ఎప్పుడో ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తున్నా కానీ ఇప్పటికీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందంటే ఆదరిస్తున్నారు. అదంతా మీ ప్రేమ అండి. ఎలా దాన్ని రన్ చేసుకోవాలి, ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రతిదీ కామెంట్ ద్వారా మీరు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అసలు ఎంత చెప్పినా తక్కువే. అంత మంచి ప్రేమ ఉంది మా పట్ల. మీకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకు మాకు. అసలు కళ్ళ కూడా అందుకని జరుగుతుంది. బాధపడే వీడియోలు బాధలు ఉంటాయి, మనిషి కనుక బాధలు లేకుండా ఉంటాయా. కానీ ఆ ఇంట్లో సమస్యలు చెప్తే మేము చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకని ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో ఆ వీడియోస్తోనే మేము ముందుకు వస్తూ ఉంటామో. మాకు ఈ బాధలు ఇవన్నీ చిన్నవి అండి, చాలా చిన్నవి. వాటి నుంచి మేము నేర్చుకుంది ఒకటే, బయటపడటమే మేము నేర్చుకుంది. ఈ బాధ వచ్చిందంటే దాని నుంచి ఎట్ట బయటపడాలనేదే నేర్చుకున్నాము. ఒకవేళ బయటపడలేమా అలాంటి వాటి జోలికి దూరంగా ఉంటాం అనమాట. బయట పడలేని సమస్య మా ముందు ఉంది అంటే ఆ సమస్య గురించి ఎక్కువ ఆలోచించం, వాటికి దూరంగా ఉండడానికే టచ్ చేస్తాం. అలాగా పోయిన మే నెలలో డబ్బులు చాలా ఖర్చు చేసాం. అసలు అంటే 150 పుట్టినరోజు వచ్చేసింది. ఎంతైనా కానీ అంత ఊహించుకుంటా అమ్మో చాలా అండి. వీడియోలు కూడా ఎక్కువ పెట్టేసాము. పోయిన నెలలో డబ్బులు ఎక్కువ ఖర్చు చేసేసాము. ఇప్పుడు బాధపడుతున్నాం. అందుకని తప్పదు, కృపా కమ్మలు అమ్మాలి. ఈ కమ్మలు కూడా డబ్బులు ఎక్కడి అంటే పసుపు కుంకాల డబ్బులు. అంటే అప్పుడు ఇదే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు పసుపు కుంకాల డబ్బులన్నీ ఇచ్చారు డోక్రా గ్రూప్ సభ్యులకి. అందరికి వచ్చాయి, చాలా మందికి వచ్చాయి. ఆ డబ్బులల్లో కృప ఈ కమ్మలు కొనింది. ఈ కమ్మల్ని సార్లు పెట్టుంటాం కొద్దిగా. అది ఛానల్ పెట్టక ముందు పెట్టుకునే ఛానల్ పెట్టక ముందు ఎన్నిసార్లు పెట్టుంటాము. మా ఆయనకి జ్వరం వచ్చిందే, ఇంట్లో ఏదైనా ఇబ్బంది ప్రమాదకరం ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా వాటిని ఎత్తుకుపోయి పెట్టడం, అవి తెచ్చుకోవటం, మళ్ళీ పెట్టడం, తెచ్చుకోవటం. మళ్ళీ ఈ రోజు ఇన్ని రోజులకి అయ్యింది, మళ్ళీ కమ్మలే అనుకోకుండా అట్లా సమస్య వచ్చింది. అయ్యో నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కామెంట్ చేసే వాళ్ళకి ప్రతి కుటుంబంలో ప్రాబ్లం లేకుండా ప్రతి భార్య భర్త మధ్య సమస్యలు ఉంటాయి. ఇద్దరం కలిసి ఇదే విధంగా కూర్చొని మాట్లాడుకుంటే అది ఎంత సమస్య అయినా దెబ్బత పటాస్ మన అంచులకు కూడా రాదు. అది ఎవరికైనా అండి. నేను చాలా చిన్నోడిని, కానీ వీడియో చూస్తున్న వాళ్ళు పెద్దవాళ్ళు చూస్తుండొచ్చు, నాకైనా చిన్నవాళ్ళు చూస్తుండొచ్చు. తప్పుగా అనుకోవద్దు. మనం చేసే ప్రతి పనిని కొంచెం ఆలోచించి చేస్తే ఈజీగా ఉంటుందండి. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే దాని గురించి మనం శ్రద్ధగా ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి? ఒంటరిగా కూర్చొని ఏడో ఎడారికి పోయి ఏడిచి అక్కడికి పోయి ఇక్కడ పోయి వాళ్ళకి చెప్పి ఏడిస్తే ప్రాబ్లం క్లియర్ అవ్వవు ఎప్పటికీ. ఇద్దరు భార్యాభర్త అనగా ఇద్దరు పక్కన కూర్చొని ఎలా చేసుకుందాం, ఎలా మూవ్ అవుతాం, దీని గురించి మన ఖర్చులు ఏంటి, వీటి గురించి మాట్లాడుకుంటే ఈజీ. ఆడికి మ్యాటర్ ఖతం అయిపోద్ది. అలాగా మేము ఎదురయ్యే ప్రతి సమస్య గురించి ఇలాగే డిస్కస్ చేసుకుంటాం. తర్వాత ఇద్దరం అంటే ఇట్లా మా ఇద్దరి మధ్య డిస్కస్ అయ్యిందంటే ఆ సమస్య అయిపోద్ది. ఆడికి దాన్ని బాధ దుఃఖాలు గిక్కలు ఏమి ఉండవు. ఒకరోజు మన వల్ల కాదా దాని నుంచి దూరంగా వెళ్ళిపోతాం. మనకు తగింది ఏదైనా సరే, మనకి తగింది దాని జోలికి దూరంగా వెళ్ళిపోతాం. ఇద్దరమే కలిసి ఏదైనా చేస్తాం కాబట్టి ఈరోజు వీడియో చూస్తున్నా. మీరు చాలా హ్యాపీగా ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. హ్యాపీ అయితే ఏం లేదండి. ఒకరిని అర్థం చేసుకుంటే లైఫ్ ఎప్పుడే హ్యాపీగా. ఒకరిని అర్థం చేసుకుంటాం. తప్పు చేస్తే మాత్రం గట్టిగా ఖండించటం, ఖండిస్తేనే కదా ఇద్దరం బాగుంటాం. అంతే. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెల్లూరు టౌన్కి అయితే వెళ్తున్నాము. కమ్మలు కుదవబెట్టి డబ్బులు అయితే తీసుకొస్తామండి. నాకు మంచి కమ్మలు తీసేయాలి. మళ్ళీ తీసిచ్చేది ఏముండదు, పెట్టినట్టునే తెచ్చిస్తా. అదే గొప్ప. నాకు మళ్ళీ ఓహో అర్థమైంది. ఈ నెల పెళ్ళి ఉంది. మళ్ళీ ఈ నెల పెళ్ళి ఉందండి. పెళ్ళికి వెళ్ళాలి. ఇలా బోసు చెవులు తెలితే అందరూ ఎగతాలు చేస్తారు. అందుకని ఒక 200 రూపాయలు పెట్టి కమ్మలు తీసి. ఏం బంగారు అయితే ఓల్డ్ కదా, కాకి బంగారు. కృపాకి ఒరిజినల్ బంగారు కమ్మలు అయితే ఒక జత తీసిస్తారని మంచివి. అవి వేసుకుంటుంది ఈడిపించిన దాకా. చూస్తా కృప ఈ నెల జూన్ నెల పూర్తి అయ్యేటప్పటికి
వీలైనంత వరకు వాటిని బయటికి తేవడానికే ప్రయత్నిస్తా. నేనైతే అలా పెట్టను. ఎందుకంటే బంగారం అనేది ఒంటి మీద వేసుకునే దానికంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే ఎక్కువగా ఉపయోగపడుద్ది. మా జీవితంలో అయితే బంగారు ఉండేది అందుకే అని నేనైతే ఖచ్చితంగా చెప్తా. ఒంటి మీద ఇప్పుడు చేతికి ఉంగరాలు ఉన్నాయి, ఒక వీడియోలలో పాత వీడియోలు చూసాను, ఇప్పుడు లేవు. ఎటు పోలే ఇగో ఇటుకరాళ్ళు ఇటు వచ్చేసి ముందుకి. వాటిని ఇడిపించడానికి కొద్ది కట్టుకుంటూ వచ్చేసాం. కొంచెం చిన్న అమౌంట్ అయితే ఉంది. అది కట్టినామంటే మళ్ళీ వచ్చేస్తాయి. అవి వచ్చినాయి అంటే ఇంకా గవర్నమెంట్ గురించి ఆలోచించే సమస్య అయితే ఉండదు. తెచ్చుకొని ఇంటి పని స్టార్ట్ చేస్తాం. సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 10 మేము చచ్చిపోయేటప్పటికి ఇల్లు కట్టి ఇంట్లో ఒక్క రోజులు ఉండి చచ్చిపోతే. ఎందుకంటే పిల్లలకి ఏం చేయగలుగుతాం? మేము చేయాల్సింది ఏదైనా ఉందంటే వాళ్ళు చదువు, వాళ్ళు ఉండడానికి ఇదిగో ఇలాంటి రేకుల ఇల్లు, పూరి గుడిసెలు కాకుండా ఒక మంచి ఇల్లు వాళ్ళకి మేము ఏర్పాటు చేయగలిగినామంటే అంతకంటే మేము తల్లిదండ్రులు చెప్పుకోవడానికి ఇంకేమీ ఉండదు. అదే మా టార్గెట్. ఇప్పుడు నెల్లూరు టౌన్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఈ మాటల్లో ఏదైనా పొరపాట్లు తప్పులుంటే క్షమించండి. అంటే మరీ ఎక్కువగా మాట్లాడినట్టు ఉన్నాము. ఫ్రంట్ కెమెరా ఉంది. అమ్మేసా కదా పెట్టేసా. నేను ఇప్పుడు మంచి బంగారాన్ని అమ్మేసాను, పాత బంగారాన్ని తగిలిస్తా. బంగారం వేసి కాకి బంగారు కొంటున్నావా? చూడు ఏమిటి తీసుకో. ఫోటో తీస్తాను. కృపాకి కమ్మలు కొంటుంటే అన్న వాళ్ళు గుర్తుపెట్టి పలకరించారండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాగా పలకరించినప్పుడు. బయటకు వచ్చినప్పుడు ఇలాగా మీ వీడియోస్ మేము చూస్తూ ఉంటాము అని వచ్చి పలకరిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. కాకుంటే వాళ్ళతో వాళ్ళని ఎలా పలకరించుకోవాలో తెలియక కొంచెం కంగారు పడిపోతూ ఉంటాము. చాలా హ్యాపీ అండి మీ ప్రేమకి. ఇప్పుడైతే కృప కమ్మలు తీసుకుంది. కమ్మలు తీసుకుని అమ్మటే మళ్ళా ఈ చైన్లు చూస్తూ ఉంది. పచ్చలు గంటలు వస్తుంది వైట్ వచ్చినప్పుడు చూసుకోండి. మెల్లగా కమ్మలు అంది, కమ్మలు అన్నింది. కమ్మలు అయితే తీసుకుంది కానీ అవి తీసుకుంది కమ్మలు. ఇప్పుడు ఏంటంటే నక్లెస్ ఎతుకుతా ఉంది బంగారు. ఇక్కడ గాజులు చూడు ఎన్ని ఉండేవో. ఆడవాళ్ళు షాపింగ్ చేసేటప్పుడు మగవాళ్ళు మాట్లాడకూడదు. అంతే.
పెద్ద బజార్లో ఎప్పుడు లేనంతగా పెద్ద షాపింగే చేసింది కృప. కొన్ని వస్తువులు అన్నీ తప్ప మరిన్ని వస్తువులు. అగా మీ షాప్ పేరేంటి? కొంచెం పెద్దగా. పెద్ద బజార్లో ఉంది షాపు. మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి, హోల్సేల్ అండ్ రీటైల్ బోత్ అన్నమాట. ఎవరైనా కొత్తగా షాప్ పెట్టాలనుకుంటే మన దగ్గర విజిట్ చేయొచ్చు. అన్ని ఐటమ్స్ మంచిగా దొరుకుతాయండి. ఇది ప్రమోషన్ అయితే కాదండి. షాప్కి వచ్చిన తర్వాత ఈ షాప్లో ఉన్న మేడం గారు అయితే మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకొని కృప అంటే కదా, కృప షాపింగ్ అంటే గంటలు గంటలు ఉంటుంది. అంత ఓపికతో అన్ని కరెక్ట్గా తీసుకున్నాం వచ్చాయి కదా. అందుకని ఇంత బాగా రిసీవ్ చేసుకున్నారు కదా. ప్రమోషన్ అని కాదు, షాప్ సబ్స్క్రైబర్లు షాపింగ్ ఇలాంటి షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చేయండి. ఏంది కృప వినపడలే సరిగ్గా నాకు. షాపు పెడతావా? ఎందుకు ఇక్కడే పెట్టి ఎదురుగా కాంబినేషన్? సరే సరే. మేము ఎప్పుడు నెల్లూరుకి వచ్చినా ఇలా ముత్తుకూరు గేటు రోడ్డుని వెళ్ళేటప్పుడు నా చూపులు ఎప్పుడు ఈ గోడల మీదకి వెళ్ళిపోతాయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పెయింటింగ్ అంత అద్భుతంగా ఉంటుంది. చాలా చిన్నతనంలో నేను చేసిన అల్లరి మొత్తం ఇక్కడ గోడల మీద అయితే వేసి పెట్టుంటారో ఆ బొమ్మలు చూసి నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. అది ఎప్పుడు వచ్చినా కానీ చూపు మాత్రం రోడ్డు మీదకి వెళ్ళదు. ఇక్కడ ఈ ఒక్కరు ప్లేస్లో మాత్రం గోడల మీదకి వెళ్ళిపోద్ది. ఇక్కడ మళ్ళీ కృపకు ఒక తీరని కోరిక అయితే ఒకటి ఉంది. మేము ఎప్పుడు నెల్లూరుకి వచ్చినా ఈ షాప్లో గరీబ్ బిర్యానీ తినాలనేది కృప కోరిక, కానీ ఎప్పుడు కుదరదు. హడావిడిగా వచ్చి వెళ్తూ ఉంటాము. ఈరోజు మాత్రం టైం కుదిరింది. షాప్ దగ్గరికి వెళ్తే ఇక్కడ కూడా మనకి సబ్స్క్రైబర్లు అయితే కనిపించారు. చాలా హ్యాపీ అనిపించింది. ఒక ఫోటో తీసుకొని అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరేసాం. ఇంటికైతే వచ్చేసినామండి. కృప చూడండి చేసిన షాపింగ్ చూశారు కదా. దీనైతే చూడలే. బకెట్ బిర్యానీ కాదు, పెద్దగా చెప్పు. గరీబ్ బిర్యానీ నెల్లూరు స్పెషల్, అంత ఫేమస్ బిర్యానీ. ఎప్పటి నుంచో ఒక్కసారైనా అక్కడ తినాలనేది కోరిక, కాకుంటే టైం లేదు కాబట్టి ఇంటికి బకెట్కి అది బకెట్కి 700 అండి. చీపిట్ట అది. వావ్, చూసారా టేస్ట్ చూసి ఎప్పుడు తినలా, మొదటిసారిగా తింటున్నాం. తిన్నామంటే ఖచ్చితంగా దీన్ని ఎలా చేయాలనేది తీసుకొచ్చేస్తుంది కృప. నేర్చేసుకుంటుంది, క్యారెట్కి నేర్చేసుకుంటుంది. ఓకేనా? పిల్లల్ని ఫోన్ చేసి రమ్మని చెప్పు, అందరూ కలిసి తింటే బాగుంటుంది కదా. చూద్దాం వాళ్ళు వస్తారా రారా. వావ్, ఏంది ముక్కలు తక్కువే ఉన్నట్టునే కృప. అయ్యానా ముక్కలా? ఇవి కర్రీ ముక్కలు, లోపల కింద ఉన్నాయి మళ్ళీ ముక్కలు. కొన్ని వీటిలలో కూడా పిల్లలు కొన్ని తీసిపెట్టు. పిల్లలు అయితే రాలేదండి, పిల్లలు నిద్రపోతున్నారు ఎండకి. వాళ్ళని ఎందుకు లేపటం డిస్టర్బ్ చేయటం అని. ఇది మటన్ ఉన్నట్టుందా? ఆ ముక్క కూడా వేసి దాంట్లో నలుగురు కదా మనం, ఒక్కొక్క ముక్క నలుగురికి. ఏ బాస్మతి రైసు. ఎప్పటి నుంచో తినాలనిపిస్తున్నా తినాలని ఆశపడ్డాము. ఏ రోజు మేము కరెక్ట్ టైంకి వెళ్ళాలి అక్కడికి. మేము ఒకసారి వెళ్తే అయిపోయింది, టైం మించి ఆమె వెళ్ళేది అనమాట. ఈసారి మాత్రం కరెక్ట్ టైంకి వెళ్ళినట్టున్నాం అనుకున్నా. కింద ముక్కలు ఉన్నాయి, ఎట్లా వాళ్ళే బయటికి. ఇంకోటి ఏమైనా తెచ్చుకోవస్తున్నావు నువ్వు. కింద ఉన్నాయి ముక్కలు. అట్టు కాదు, ఇంకో గిన్నె దాపో. కృప చాలా వచ్చింది కదా కృప. సాయంత్రానికి కూడా ఇబ్బందులు ఆవిడకి, సాయంత్రానికి కూడా సరిపోద్ది మనకి, మన ఫ్యామిలీకి. పెద్ద పెద్ద ముక్కలు చికెనే ఎక్కువ ఉందండి. చికెన్తో పాటు బకెట్ కూడా మిగిలింది కృపకి. దీంట్లో ఏదో పప్పులు పోసి పెట్టుకుంటుంది. అరే ఏంది నువ్వు అడగాలి. చాలు, రెండెందుకా?
స్మెల్ మాత్రం మామూలుగా లేదు, అదిరిపోతుంది. అబ్బా ఎట్టుందియా? ఉంది కృప. ఏమైనా చేయి, దీన్ని నేర్చుకో. నేర్చుకుంటాను. ఈజీయే, తెలుస్తుంది ఏమేమి మసాలా వేసారు అనేది. పెరుగు పోసుకోయా కృప. రైస్లో అలా నలిగిపోతుంది ముక్క, అంత స్మూత్గా ఉంది చూడు. తెలుస్తుంది చూడు, పీసులుగా వచ్చేసి. పర్ఫెక్ట్గా. కేక చేసింది ఎవరే కానీ అదరు కొట్టేశారు. నా తినేద్దరా నువ్వు? తింటాయా? బాగుంది కదా, పిల్లలకి తీసి పెడతాను. ఏరో లెవెల్. కానీ నువ్వు కూడా చేయాలట. చేస్తాను, నేర్చుకుంటా. కృపా బిర్యానీ సూపర్గా చేస్తుందండి. ఈ బిర్యానీ గరీబ్ బిర్యానీ మాత్రం చేత కాదు, నేర్చుకొని చేస్తుంది. అట్టగే అప్పుడు చెప్తావు ఎలా ఉంది. ఇలాగే ఉంటుందా వేరుగా ఉంటుందా? అవును. నువ్వు తిన్నామనుకో ఈజీగా పట్టేస్తావు, దీంట్లో అట్ట పట్టేస్తావు. ఏమేమి ఉన్నాయి దీంట్లో. అట్లాగే నేనైతే తినేసానండి, మంచి ఆకలి మీద నేను తినేసాను. మా మేడం గారు బిర్యానీ అంటే చాలా ఇష్టం తనకి, అందుకని బిర్యానీ నిదానంగా ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ తింటుంది అనమాట తను. బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్. అబ్బా ఎండ, ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ ఎండకి ఇంట్లోకి వెళ్ళి కూర్చోలేము, వానకి ఉండలేము, రేతిరి పగ్గులు సస్తనం. అబ్బాయి ఇంట్లో ఉండలేక ఏ రోజు గవర్నమెంట్ కరుణిస్తుందో తెలియదు. అయినా ఫస్ట్లో చెప్పాను కదా, అది వారికి కన్ఫామ్. కొన్ని అవన్నీ చేస్తాం, చేసుకొని మేమైతే యుద్ధానికి దిగేస్తాం. ఇదే ఫ్రెండ్స్, ఈరోజు చాలా బాగా అనిపించింది. టౌన్లో ఏ షాపుకి వెళ్ళినా చాలా ప్రేమగా పలకరించుకున్నారు కస్టమర్లని, మమ్మల్ని. చాలా సంతోషం అనిపించిందండి. అది అరుదుగా దక్కుతుంటుంది, కొంతమంది కసురుతా అట్టుంటారు షాపులలో. అలాగ జరగలే ఈరోజు. మేము వెళ్ళిన ప్రతి షాప్లో, మరి బహుశా మేము యూట్యూబర్లని వాళ్ళకి తెలుసో తెలియదు కానీ తెలియదు కానీ చాలా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. కసురుతారు. ఫేస్ చూడగానే నాకు అర్థమైపోద్ది, మనం ఎక్కడ షాపింగ్ చేయలేము, అదం పైన వేరే షాప్కి వెళ్దాం అన్నట్టుగా వచ్చేస్తా ఉంటాం. ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది. సబ్స్క్రైబర్లు కనిపించారు, కొంతమందిని వీడియో తీసాం, కొంతమందిని తీయలేకపోయినాం, కొంతమంది పేరు చెప్పారు. మా పేరు చెప్పండి మీ వీడియోలో అన్నారు, పేరైతే మర్చిపోయాము. ఈసారి ఇప్పుడు వీడియోలో చెప్తామండి. ఇప్పుడు ఏం చేద్దాం? సరే, ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, ఏమేమి షాపింగ్ చేస్తుందని చిన్న షార్ట్ వీడియోలో చూపిస్తామండి. ఇప్పటికే వీడియోలు ఎంత అయిపోయింది బాగా. బిర్యానీ అయితే తెచ్చుకున్నాను, ప్రస్తుతానికి కొన్ని అయితే తీసేసుకున్నాను. కమ్మలు ఎలాగుండే కృపకి కామెంట్ చేయండి. బంగారు అమ్మి కాకి బంగారు వేసుకుంది. ఏదో ఒకటే నేను వినిపిస్తా కృప, మాట ఇస్తున్నా. ఇదండి ఈ వీడియో, మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.